కల్కి సినిమా 4 ఏళ్ల నుంచి ప్రభాస్ అభిమానులనే కాదు తెలుగు సినీ జనాలను కూడా ఊరిస్తూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది. పురాణాలను బాగా అవపోసన పడితే అవే సినిమాలుగా ఎలా పనికొస్తాయి, వాటి నుంచి కొత్త కథలు ఎలా పుట్టుకొస్తాయి అన్నది ఈ కల్కి సినిమాను చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. హనుమాన్ సినిమాలో విభీషణుడి పాత్రను, ఆంజనేయ స్వామి వారి పాత్రలను పురాణాల నుంచి తీసుకొని ఓ సరికొత్త కథను అల్లి ఓ బ్లాక్ బాస్టర్ హిట్ను ప్రశాంత్ వర్మ కొడితే, అవే పురాణాలను బేస్ చేసుకొని మరణమనేదే లేని సప్త చిరంజీవుల్లో ఒకరైన అశ్వత్థామను తీసుకొని భవిష్యత్తును ముందే ఊహించి కల్కి అవతారానికి పునాదులు వేసుకుంటూ ఒక్కో రాయిని పేల్చుకుంటూ ఓ విలక్షణమైన కథను రాసుకున్నాడు నాగ్ అశ్విన్. ఆ కథలో ప్రధాన పాత్రలకు సరైన నటీనటులను ఎంచుకోవడంలోనే సక్సెస్ అయిన నాగ్ అశ్విన్ ఆ సినిమాను అనుకున్నట్టుగానే తీసి సిల్వర్ స్క్రీన్ మీద అదరగొట్టేశారు. వారవ్వా, ఏం తీశాడ్రా బాబు, సూపర్ సినిమా అని అందరి నోట నుంచి వచ్చేలా చేశారు. ఆ వెహికల్స్ ఏమిటి, ఆ టెక్నాలజీ ఏమిటి, ఆ ఊహా ప్రపంచం ఏమిటి అంటూ ప్రేక్షకులంతా బూరపడిపోతున్నారు. జూన్ 27వ తారీఖున విడుదలైన ఈ సినిమాకు యునానిమస్గా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. ఏమాత్రం చదువుకొని పురాణాల పట్ల అవగాహన లేని వారి నుంచి మాత్రం మిక్స్డ్ టాక్ వస్తుంది, కానీ 100% మంది మాత్రం ఈ సినిమాను అద్భుతంగా వర్ణిస్తున్నారు. అయితే సినిమా ఎలా ఉంది, ప్లస్లేంటి మైనస్లేంటి అన్న దాని గురించి ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రివ్యూలు చెప్పడం జరిగింది. ఆ వీడియో కావాలంటే ఐకార్డ్స్లో ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, కావాలంటే చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో కేవలం అమితాబ్ గారి పాత్రకు సంబంధించి మాత్రమే మనం మాట్లాడుకుందాం. ఈ సినిమా స్టార్ట్ అవడమే మహాభారతం ఎపిసోడ్స్తో అశ్వత్థామ పాత్రతో స్టార్ట్ అవుతుంది. యుద్ధ భూమిలో ఓ గడ్డి పెరకను తీసుకుని బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని సంధిస్తాడు అశ్వత్థామ. అది కాస్త ఉత్తర గర్భంలో ఉన్న శిశువును హరిస్తుంది. దాంతో శ్రీకృష్ణుల వారికి కోపం వస్తుంది. అశ్వత్థామ, నువ్వు మహాపాపానికి ఒడిగట్టావు, నువ్వు తప్పు చేశావు, నువ్వు చేసిన పాపానికి నీకిదే నా శాపం అంటూ ఓ శాపాన్ని ఇస్తాడు. మహాభారత యుద్ధంలో నీకు అయిన గాయాలు కొన్ని వేల ఏళ్ళైనా మానవు. చీము పడుతూ, రక్తం కారుతూ, వాసన వస్తూ, కంపు కొడుతూ నరక యాతన అనుభవిస్తావు. నీ శిరోమణిని కూడా నీ నుంచి తీసేసుకుంటున్నానంటూ శాపమిస్తాడు శ్రీకృష్ణ భగవానుడు. ఈ శాపం నుంచి నాకు విముక్తి ఎప్పుడు అని అశ్వత్థామ దీనంగా ప్రార్థిస్తే, చావు మాత్రమే నీకు విముక్తి, కానీ ఇప్పుడు నువ్వు చేసిన దానికి పరిహారం కూడా భవిష్యత్తులో చేయాల్సి ఉంటుంది. నా శాప మూలంగా నరకయాతన అనుభవించిన నువ్వే భవిష్యత్తులో నన్ను రక్షించాల్సి వస్తుంది. నా అవతారం అనంతరం కలి వస్తాడు. అతని శక్తి ముందు దేవతలు తలవంచక తప్పదు. కల్కిగా నా అవతారాన్ని కూడా అడ్డుకునే శక్తి అతడికి ఉంటుంది. నాకు జన్మనిచ్చే మహిళను రక్షించాల్సింది నీవే. ఆ సందర్భం వచ్చినప్పుడు గంగ ఇనికిపోతుంది, నీ మణి నీ దగ్గరకు వెతుక్కుంటూ వస్తుంది, నీ శాప విమోచనం జరుగుతుంది, వాటిని నువ్వు ముందే గ్రహించగలవు అంటూ శ్రీకృష్ణుడు శాప విమోచన మార్గాన్ని చెప్పినట్టు చూపించారు. అయితే ఇదంతా యుద్ధ రంగంలోనే జరిగినట్టు, కురుక్షేత్ర సంగ్రామం జరిగిన చోటే జరిగినట్టు సినిమాలో చూపించారు. అయితే పురాణాలు చదివిన వాళ్లకు, మహాభారతం అంతా చదివిన వాళ్లకు ఈ సీన్ మాత్రం నచ్చదు. వాస్తవానికి అశ్వత్థామకు ఈ శాపం ఇచ్చినప్పుడు అర్జునుడు, అశ్వత్థామ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. అశ్వత్థామ బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు దాన్ని అడ్డుకోవడానికి అర్జునుడు కూడా బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని సంధిస్తాడు. ఆ సమయంలో పాండవులు, వ్యాస మహర్షి, శ్రీకృష్ణుడు కూడా ఉంటారు, కానీ సినిమాలో మాత్రం అలా చూపించలేకపోయారు. అసలు పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు అశ్వత్థామకు ఎలా శాపం ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, దుర్యోధనుడి మరణం అనంతరం జరిగిన పరిణామాలు ఏమిటి, ఆ శిరోమణిని అసలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, శ్రీకృష్ణుడు దాన్ని తీసుకున్నట్టు సినిమాలో చూపించారు, కానీ అసలు దాన్ని తీసుకున్నది ఎవరు అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. కౌరవులకు, పాండవులకు విలువిద్యను నేర్పిన ద్రోణాచార్యుడి కొడుకే ఈ అశ్వత్థామ. ఆయనకు కొన్ని వరాలు ఉంటాయి. అందులో చాలా ముఖ్యమైనది మరణం లేని వరం. అవును, ఆయనకు మరణమే లేదు, కానీ అతడు పాండవుల పక్షాన కాకుండా కౌరవుల పక్షాన ఉండి మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాడు. కానీ యుద్ధంలో పాండవులు గెలిచారు, కౌరవులు ఓడిపోయారు. దుర్యోధనుడు ఓడిపోయాడని, అధర్మ యుద్ధం చేసి అతడి తొడలను కొట్టి భీముడు గెలిచాడని తెలిసి అశ్వత్థామ రగిలిపోయాడు. అంతే, దుర్యోధనుడు ముందే శపథం చేస్తాడు. పాండవ వంశాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ తర్వాత దొంగచాటుగా వెళ్ళి రాత్రిపూట శిబిరాల్లో ఆదమలిచి నిద్రపోతున్న పాండవుల కొడుకులు అందరినీ చంపేస్తాడు. రూల్స్ ప్రకారం రాత్రులు యుద్ధం చేయడం నేరం, చిన్నపిల్లలను కూడా చంపడం నేరం. కానీ అశ్వత్థామకు కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ. దుర్యోధనుడిని అన్యాయంగా చంపేశారన్న ఆగ్రహంతో, తొందరపాటుతో పాండవుల పిల్లలను చంపేశాడు అశ్వత్థామ. ఆ తర్వాత అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసుకోవటం మొదలుపెట్టాడు.
కొడుకులందరూ చనిపోయారని, పిల్లలందరినీ అశ్వత్థామ చంపేశాడని తెలిసి ద్రౌపది గుండెలు పగిలేలా ఏడ్చింది. తన పిల్లలను చంపిన వాడిని చంపితే కానీ నా మనసు శాంతించదని, అది చేశాకే తనకు కనిపించమని పాండవులను ఆదేశిస్తుంది. దాంతో భీముడు అశ్వత్థామను వెతుక్కుంటూ అడవుల్లోకి వెళ్తాడు. ఆ విషయం తెలిసిన శ్రీకృష్ణుడు ఉలిక్కిపడతాడు. అందుకు కారణం అశ్వత్థామ ముందు భీముడు ఎందుకు పనికిరాడని తెలిసి ఉండడమే. అశ్వత్థామ బలాబలాలు ఏంటో పూర్తిగా శ్రీకృష్ణుడికి తెలిసి ఉండటమే. అశ్వత్థామకు బ్రహ్మశిరోనామక అస్త్రం తెలుసు. తండ్రే ఆ అస్త్రాన్ని అశ్వత్థామకు బోధించాడు. దాని పవర్ ఏంటన్నది శ్రీకృష్ణుడికి పూర్తిగా తెలుసు. అందుకే అంతా కలిసి అడవుల్లోకి వెళ్ళిపోయారు. అశ్వత్థామ ఎలా కనిపించాడో లేదో ఆగ్రహదోగ్రుడై భీముడు విల్లు ఎక్కిపెట్టాడు. నానా దుర్భాషలాడుతూ అశ్వత్థామను యుద్ధానికి రెచ్చగొట్టాడు. అశ్వత్థామ కళ్ళు తెరిచి చూస్తే కృష్ణుడు, ధర్మరాజు, అర్జునుడు, వ్యాస మహర్షి అంతా కనిపించారు. అంతేకాదు అంతకు ముందు రోజు రాత్రి జరిగిన ఘటనలో గుర్తుకొచ్చాయి. చేసింది తప్పేనని గ్రహించి తల వంచుకున్నాడు. అయినా భీముడి మాటలను భరించలేక ఓ ముళ్ళ తీగను తీసుకుని మంత్రోచ్చారణ చేశాడు. ఆ ముళ్ళ తీగను నుదిటి దగ్గరగా పెట్టుకున్నాడు. బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని స్మరించాడు. అస్త్రదేవతను ముళ్ళ తీగ మీదకి ఆహ్వానించాడు. ముళ్ళ తీగను బ్రహ్మశిరోనామక అస్త్రం చేసి అపాండవమగుగాక అన్నాడు అశ్వత్థామ. దాన్ని చూసిన శ్రీకృష్ణుడు వెంటనే అర్జునుడిని అలర్ట్ చేశాడు. అతడి అస్త్రం వల్ల మీ పాండవులంతా నాశనం అవుతారు. దాన్ని అడ్డుకోవాలంటే నువ్వు కూడా బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని పోటీగా ప్రయోగించు అని చెప్పాడు. శ్రీకృష్ణుడు చెప్పినట్టే చేశాడు. అయితే ఆ రెండు అస్త్రాలు ఒకదానికొకటి ఢీకొని భూమిపై ప్రళయం జరుగుతున్నదా అన్నంతగా ప్రకృతి ప్రకోపించింది. అది చూసిన నారదుడు వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వ్యాస మహర్షిని చూసి ఇద్దరూ కలిసి అశ్వత్థామ, అర్జునుల మధ్యకు వారిద్దరూ ప్రత్యక్షమయ్యారు. మహావీరులారా, మహాస్త్రవేత్తలు ఎవరైనా సరే ఇంతకుముందు మనుషులపై ఈ బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ప్రయోగించారా? లేదే. అలాంటప్పుడు మీరు ప్రయోగించడంలో ధర్మం ఏదైనా ఉందా? న్యాయం ఉందా? ఆలోచించండి అన్నారు. చివరకు వాళ్ళిద్దరూ చెప్పినట్టు అర్జునుడు ఆ బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు. కానీ అశ్వత్థామకు మాత్రం అది సాధ్యం కాదు అని అతడికి తెలుసు. బ్రహ్మచర్యం, తపస్సంపత్తి, దాన నిరతి, సత్యశక్తి అధికంగా ఉన్న అర్జునుడు లాంటి వారే బ్రహ్మశిరాన్ని ఉపసంహరించగలరు. మరొకరికి అది అసాధ్యం. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయ సాహసిస్తే ఉపసంహరించిన వారి ఉసురునే తీస్తుందా అస్త్రం, వారి శిరస్సును ఖండిస్తుంది. ఇవన్నీ తెలిసిన అశ్వత్థామ తనకు ప్రయోగించిన బ్రహ్మశిరాన్ని ఉపసంహరించడం తన వల్ల కాదని తెలుసుకుని సిగ్గుపడుతున్నట్టుగా తలంచుకుని నిల్చున్నాడు. అతడిని, అశ్వత్థామను జాలిగా చూశాడు వ్యాసుడు. జయం కోసం కాదు, ధర్మం కోసం, కేవలం ధర్మం కోసమే అర్జునుడు బ్రహ్మశిరాన్ని ప్రయోగించాడు. అందుకు అభినందనగా నీ శిరోమణిని అతనికి సమర్పించు ఆదేశించాడు వ్యాసుడు. ఆలోచనలో పడ్డాడు అశ్వత్థామ. తన శిరోమణిని అర్జునుడికి సమర్పించడం అంటే ఇంకేముంది, తన సర్వనాశనం అయిపోయినట్టే కదా. అదే చెప్పాడు వ్యాసునితో. పాండవుల దగ్గర లేని రత్నాలు ఉన్నాయా? ఒకవేళ ఉన్నాయనుకుంటే అవి దుర్యోధనుడి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఆ సంపదంతా పాండవుల సొంతం చేసుకున్నారు కదా. అంటే రత్నాలకు పాండవులకు కొదవే లేదు. నా రత్నం వారికెందుకు? ఇది నేను ధరించి ఉండటం వల్ల నాకు సర్ప భయం లేదు, దొంగ భయం లేదు, దేవ దానవ భయం లేదు, ఆకలి, దాహం, అనారోగ్యం ఇవేమీ నన్ను అంటిలేవు. ఇది వారికి ఇమ్మనటం న్యాయమా అడిగాడు అశ్వత్థామ. న్యాయమే అన్నట్టుగా తలూపాడు వ్యాసుడు. మహర్షివి, నువ్వే న్యాయమన్నప్పుడు ఇక తిరిగేముంది? నీ ఆజ్ఞను శిరసా వహిస్తున్నాను అన్నాడు అశ్వత్థామ. ఇక నేను ప్రయోగించిన బ్రహ్మశిరోనామం పాండవీయ పత్నుల గర్భాలన్నింటినీ నిశ్శేషంగా నిర్దహించి శాంతిస్తుంది అన్నాడు మళ్ళీ. సరే, నువ్వు కోరుకున్నట్టుగానే జరుగుతుంది. పాండవేయ పత్నుల గర్భాలే నిర్దహమవుతాయి అన్నాడు వ్యాసుడు. అతని ఉద్దేశం పాండునందనుల గర్భిణులకే అది పరిమితం అనుకున్నాడు. అయితే అశ్వత్థామ కోరిక అది కాదు. పాండవేయ పత్నులంటే వారి వంశీయుల రాణులందరికీ అది వర్తిస్తుంది. అయితే ఆ మాటను వ్యాసుని ముందు ఉంచలేదు అశ్వత్థామ. దాన్ని గ్రహించాడు కృష్ణుడు. కోపంగా అశ్వత్థామను చూశాడు. పాండవేయ వంశాంకురాన్ని నేను నిలపాలనుకుంటున్నాను. నా కోసం అలాంటి గర్భాన్ని ఒకటి విడిచిపెట్టి మిగిలినవి నీ ఇష్టం, నీ అస్త్రాగ్ని జ్వాలల్లో దహించుకో అని కృష్ణుడు అడిగితే అశ్వత్థామ అందుకు అంగీకరించలేదు. నీ కోరిక నేనెందుకు మన్నించాలి? నా అస్త్రానికి పరిమితులు ఎందుకు నిర్ణయించాలి? నాకిష్టం లేదు. అభిమన్యుడి భార్య ఉత్తర గర్భాన్ని పరిరక్షించాలని నువ్వు అనుకుంటున్నావు. అది జరగదు, జరగనివ్వను. ఆమె గర్భం కూడా నా అస్త్రానికి బలికాక తప్పదు అన్నాడు అశ్వత్థామ. దాంతో కృష్ణుడికి కోపం వచ్చింది. అశ్వత్థామను తినేస్తున్నట్టుగా చూశాడు. పాపాత్మ, నీ మనోరథం ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరదు. నీ పాపాలకు తగిన ఫలితం నువ్వు అనుభవించి తీరాలి. ఇక మీదట నీకు ఈ లోకంలో పట్టడన్నం కరవవుతుంది. ఆకలితో అల్లాడిపోతావు, ఏడుస్తావు. శరీరమంతా చీము నెత్తుర్లు కారుతుంటే నీ దుర్గంధాన్ని నువ్వే భరించలేకపోతావు. నా అన్నవారు కూడా లేక 3000 ఏళ్ల పాటు యమ యాతనను అనుభవిస్తావు అంటూ శపించాడు శ్రీకృష్ణుడు. దీంతో వ్యాసుని వద్ద కన్నీళ్లు పెట్టుకున్నాడు అశ్వత్థామ.
మునీంద్ర, నీ శాపాన్ని, శ్రీకృష్ణుడి శాపాన్ని ఆనందంగా స్వీకరిస్తాను. అయితే చిన్న సాయం చేయక తప్పదు. మీరు మానవుల మధ్యనే ఉండిపో అనండి చాలు. మీ మధ్యనే, మీ సాన్నిధ్యంలోనే ఉండిపోతాను, కరుణించండి అన్నాడు అశ్వత్థామ. శ్రీకృష్ణ వ్యాసులు ఒకరినొకరు చూసుకొని అందుకు సమ్మతించినట్టుగా తలలూపారు. కృతజ్ఞుణ్ణి అన్నాడు అశ్వత్థామ. శిరోమాణిక్యాన్ని తొలగించి ఒకసారి దాన్ని బాధగా చూసుకొని భీముడికి అందజేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి తొలగిపోయాడు. తపోవనంలోకి నడిచి కనుమరుగైపోయాడు. ఇది అశ్వత్థామకు శ్రీకృష్ణుడు ఇచ్చిన శాపానికి సంబంధించిన కథ. ఆ సమయంలో ఏం జరిగిందన్నది మహాభారతంలో ఏం రాసి ఉందన్న దానికి సంబంధించిన వివరాలు. అయితే ఆ శాపంతో పాటుగా అతడికి మరణం కూడా లేదన్న వరం ఉంది. సో అలా మరణం లేకుండా ఈ భూమిపైనే మనుషుల మధ్యలోనే జీవిస్తున్న అశ్వత్థామ ఈ కలియుగాంతం వరకు ఉంటాడని, మానవ రూపంలో భూమిపై పుట్టబోయే మహావిష్ణు అవతారమైన కల్కిని కలి నుంచి కాపాడేది అశ్వత్థామేనని చూపించాడు నాగశ్విన్. భవిష్యత్తు గురించి మనం చెప్పలేము, కానీ పురాణాల ప్రకారం మాత్రం నాగశ్విన్ కాస్త సినిమాటిక్ లిబర్టీని తీసుకున్నాడని చెప్పాల్సి ఉంటుంది. ఇదండి అశ్వత్థామ గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.